రేట్లు లేక టమాటా పంటను వదిలేసాం చూడండి. ఇవి మేము ప్రజెంట్ వేసిన టమాటా చెట్లు. ఇక్కడ కనబడుతున్న టమాటా చెట్లు మా మామ వాళ్ళవి. ఇవి మా అయిపోయిన టమాటా చెట్లు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గురుకున్న కుర్రాడు బాబ్జీని. ఈ వీడియోలో మా ఊరి పంటలు అండ్ అలాగే మంచి మంచి లొకేషన్స్, మా టమాటా చెట్లు ఇవన్నీ మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడున్న టమాటా చెట్లు ఇప్పటికీ 15 days అవుతుందండి మేము వేసి. 15 days అవుతుంది. 2 times మందు ఎక్కించాము, 1 time అయితే మందు కొట్టాము. చూస్తున్నారుగా, పర్లేదండి, టమాటా చెట్లు అయితే బాగా వచ్చాయి. ఈ మూమెంట్లో మీరు కూడా ఎవరన్నా టమాటా పంట వేసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది సౌండ్ కోసం కట్టామండి. ఆ సౌండ్ వస్తే ఏమైనా జంతువులు, పక్షులు అలా వస్తాయి కదా చెట్లలోకి, అవి రాకుండా ఉండడానికి అలా చిన్న ట్రిక్ అన్నమాట. ఇంకా 2 బీర్ సీసాలు అలా కూడా కడతాం. అవి కూడా 2 ఒకే చోట కడితే సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏమన్నా వస్తే రాకుండా వెళ్ళిపోతాయి. ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అన్నమాట మా పల్లెటూరులో. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ సంచి కట్టాం కదా, రాత్రిపూట ఏమన్నా జంతువులు వచ్చాయనుకోండి, ఈ సంచిని చూసి ఇక్కడ ఎవరో మనిషి ఉన్నారా అనుకొని వెళ్ళిపోతారు. ఆ ట్రిక్ ఇది. ఇలాంటి ట్రిక్స్ చాలా యూజ్ చేస్తామండి మేము. టమాటా వేసాము. టమాటా పక్కనే కర్రలు, ఆవుల కోసం, గడ్డి కోసం కర్రలు కూడా వేసాము. మేమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా టమాటా వేస్తే అందులోనే సైడ్ నుండి వంకాయ పంట, మిరప పంట, ఇంకా కాకరకాయ, ఆవులకు గడ్డి ఇవన్నీ సాగు చేస్తామండి దాంట్లోనే. మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఏంటివో జంతువులు పంట మొత్తం నాశనం చేసేస్తాయి. పంటని కాదు, వేసిన కవర్ మొత్తం చినిగిపోయింది, చూస్తున్నారు కదా. ఇలాంటి జంతువులు వస్తూ ఉంటాయండి. ఇలాంటి కొండల పక్కన, గుట్ల పక్కన సేద్యం చేస్తే. ఇక్కడంతా వచ్చాయి చూడండి. అక్కడ నా కూతురు ఏమో చేస్తుందో చూడండి ఒకసారి. చిన్న వయసులో గిడ్డి పెరుగుతుంది, సూపర్ కదా. చిన్న వయసులో గిడ్డి घास तोड़ती है. बाबा లవ్ యూ బేటీ. చూడండి,
ఆ పాపకి ఎవ్వరు నేర్పించలేదు, ఏమీ లేదు, కానీ గడ్డి పెరుగుతుంది. టమాటా చెట్టు కూడా ఉంది అక్కడే. టమాటా చెట్టు అంటుకోవట్లేదు, గడ్డి మాత్రమే పెరుగుతుంది. సూపర్ కదా. చూసారు కదా, ఈ కవర్ మొత్తం చినిగిపోయింది. మేమెంత ఇది చేసినా కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి, ఏం చేయలేం వీటికి. కానీ టమాటా చెట్లు మాత్రం ఏం చేయలేదు, ఈ కవర్ని మాత్రం బాగా చింపేశాయి. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఇస్తారా మీరు? ఏమన్నా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను వేప పుల్లను పెరుక్కోబోతున్నాను. ఎందుకంటే మా విలేజెస్లో పొలాల కాడ వచ్చినప్పుడు ఇలాంటి వాటితోనే పళ్ళు తోముతుంటామండి. మీరు కూడా ఇలాగే చేస్తుంటే కామెంట్ చేయండి. అక్కడ కనబడుతున్న పొలాలలో మడి వేసినప్పుడు ఈ బండ పైకి తెచ్చి ఆ మడి పంటనంతా ఇక్కడ వేసుకుంటామండి. మేము మాత్రమే కాదు, అక్కడ ఎవరెవరు పండిస్తారో వాళ్ళంతా ఈ బండ పైన వేస్తాము ఒట్లు. ఇక్కడ వేసి ఆరబెట్టుకొని 2 days ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి ఎత్తుకొని పోతాం మేము. అక్కడ కనబడుతుంది కదా, ఆ గడ్డి మాదేనండి, అక్కడే పెట్టాం, ఇంటి దగ్గర ప్లేస్ లేక. ఈ బండ మాకు చాలా ఆదుకుంటుంది.